నమస్తే, వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. నేను సోనియా. తమిళనాడు రాజకీయాల్లో ట్విస్టులు మొదలయ్యాయి. టీవీకే చీఫ్ హీరో విజయ్ కు కీలక సమయంలో ఆయన భార్య షాక్ ఇచ్చింది. విజయ్ తో విడాకులు కావాలని కోర్టులో పిటిషన్ వేసింది విజయ్ భార్య సంగీత. ఓ నటితో విజయ్ వివాహేతర సంబంధాన్ని పిటిషన్ లో ప్రస్తావించారామే. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్న తరుణంలో విజయ్ కు తన వ్యక్తిగత అంశం ప్రతిబంధకం అవుతుందా? భార్య విడాకుల పిటిషన్ పై ఇంకా స్పందించలేదు విజయ్. ఈ మధ్య నటి త్రిష విషయంలో అనుచిత వ్యాఖ్యలు చేశారని తమిళనాడు బీజేపీ చీఫ్ నాగేంద్రన్ వివాదంలో చిక్కుకొని క్షమాపణలు చెప్పారు. ఇప్పుడు సంగీత విడాకుల పిటిషన్ ద్వారా ఆ అంశం మరో రూపంలో చర్చల్లోకి వచ్చింది. మరి ఈ వివాదాల సుడిగుంటాల్లో విజయ్ ఒంటరి పోరాటం చేస్తారా? విజయ్ ఏం చేస్తారనేది ఆసక్తికరం. ఇక తమిళనాడు సీఎం స్టాలిన్ దూకుడు పెంచుతున్నారు. హీరో విజయకాంత్ పార్టీతో పొత్తు పెట్టుకున్న స్టాలిన్ తాజాగా మాజీ సీఎం పన్నీర్ సెల్వం ను డీఎంకేలో చేర్చుకున్నారు. ఇది తమిళనాడు రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం. ఎవరితో జతకడతారు? కొత్త సమీకరణాలు తెరపైకి వస్తున్నాయా? లెక్కలు మారతాయా అనే ప్రశ్నలు చర్చలుగా మారుతున్నాయి. తమిళనాడు రాజకీయాల్లో ట్విస్టులు మొదలయ్యాయి. టీవీకే చీఫ్ హీరో విజయ్ కు కీలక సమయంలో ఆయన భార్య షాక్ ఇచ్చింది. విజయ్ తో విడాకులు కావాలని కోర్టులో పిటిషన్ వేసింది విజయ్ భార్య సంగీత. రైట్కి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం న్యూస్ నుంచి మా కొలీగ్ ఆశ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఆశ, చూస్తున్న మొత్తానికి తమిళనాడు రాజకీయాలు అయితే ట్విస్ట్ల మీద ట్విస్ట్ నెలకొంటున్నాయి. టీవీకే చీఫ్ విజయ్ కి అయితే భార్య షాక్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఏంటి దీనికి some డీటెయిల్స్ ఏంటి? రైట్ సోనీ, సాధారణంగా ఇటువంటి కుటుంబ సంబంధాలు లేదంటే కుటుంబాల మధ్య భార్యాభర్తల మధ్య గొడవలు ఎవరి కుటుంబానికి వారికి సంబంధించినవి కదా. వారి వ్యక్తిగత విషయాలని ఎందుకు మీడియాలోనూ లేదంటే ఈ విధంగా డిబేట్లు పెట్టి మాట్లాడుతున్నారని చెప్పి కొన్ని విమర్శలు వస్తాయి. కానీ వారి వ్యక్తిగతం వరకు ఉంటే పర్లేదు. ఎప్పుడైతే రాజకీయ నేతల కామెంట్స్ వరకు వెళ్ళాయో ఆ తర్వాత జరిగిన పరిణామాలు, సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఈ విస్తృతంగా ఎక్కడికక్కడ మాట్లాడడము, పోస్టులు పెట్టడం, ఇవన్నీ చూసిన తర్వాత సాధారణ ప్రజలకన్నా ఒక క్లారిటీ కావాలి కదా. దట్టు ఒక రాజకీయ నాయకుడు, దానికి తోడు ప్రజా ప్రేమానుబంధాలు లేదంటే ప్రజల్లో మెప్పు పొందినటువంటి నాయకుడిగా ఉన్నారు. వచ్చే ఎలక్షన్స్ లో తన పార్టీ ప్రభావాన్ని, తన ప్రభావాన్ని ముందు తీసుకెళ్ళడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఇవన్నీ చూస్తున్న సమయంలో ఏ విధంగా ఉండబోతుంది, ఇదేమన్నా పొలిటికల్ గా మైనస్ అయ్యే అవకాశం ఉంటుందా? ఎలక్షన్స్ రాబోతున్నాయి తమిళనాడులో, ఎప్పుడు షెడ్యూల్ వస్తుందో తెలియనటువంటి సిచ్యువేషన్లో, ఆ టెన్షన్ ఉన్నటువంటి సందర్భాల్లో ఇప్పటికే మనం చూసాము విజయ్ అనేక సందర్భాల్లో మాట్లాడిన మాటలు కానీ లేదంటే అప్పుడు గొడవ జరిగినప్పుడు చనిపోయినటువంటి కేసులు కానీ ఇవన్నీ ఒక్క ఎత్తు అయితే అవి పొలిటికల్గా చూసుకుంటే ఇది వారిద్దరి మధ్య జరుగుతున్న డిస్కషన్. కానీ అది కోర్టు వరకు వెళ్ళింది. విడాకులు అన్నారు. అక్కడ విడాకులు దాంట్లో రాసినటువంటి ఏదైతే వివరణ ఉందో అక్కడ ఇప్పుడు చిక్కొచ్చి పడింది. 2021 నుంచి నాతో కానీ నా పిల్లలతో కానీ నిర్లక్ష్యంగానే ఉంటున్నారు. వివాహేతర సంబంధం ఉంది. ఆయనకి వేరే నటులతో, మహిళా నటులతో కూడా అఫైర్స్ ఉన్నాయి, వివాహేతర సంబంధాలు ఉన్నాయి, నా దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయి అంటూ కూడా చెప్తున్నటువంటి సిచ్యువేషన్. సో విడాకులు కావాలని చెప్తున్నారు. దీనికి సంబంధించి ఇంకా విజయ్ ఎటువంటి క్లారిటీ కానీ కామెంట్స్ కానీ చేయలేదు. వీళ్ళకి 1999లోనే పెళ్ళైంది. ఒక కొడుకు, ఒక కుమార్తె కూడా ఉన్నారు. గతంలోనే కొన్ని రోజుల క్రితం కాస్త బ్యాక్ వెళ్తే మనకి తమిళనాడు బీజేపీ చీఫ్ నైనార్ నాగేంద్రన్ కొన్ని కామెంట్స్ చేశారు. అమాయకుడు విజయ్, ఏమీ తెలియదు, రాజకీయాల గురించి తెలియదు, గ్రౌండ్ లెవెల్ నుంచి తెలియాలి, అదంతా తెలియాలంటే ముందు త్రిష ఇంటి నుంచి బయటికి రావాలని చెప్పారు. అప్పుడు త్రిష కౌంటర్ ఇచ్చింది. త్రిష కూడా మాట్లాడుతూ ఇట్లా నా పర్సనల్ టాక్ చేస్తున్నారు, నేను లీగల్గా యాక్షన్ తీసుకుంటారు, ఇది సరైన పద్ధతి కాదంటూ కూడా త్రిష కౌంటర్ ఇచ్చింది. ఆ తర్వాత ఆయన కూడా నారాయణ కూడా కాస్త క్లారిటీ ఇచ్చారు, సారీ చెప్పారు. అక్కడితో సర్దుమణిగింది అనుకున్నాను. ఆ తర్వాత కూడా విజయ్ ఒక సభలో మాట్లాడారు. నా వ్యక్తిత్వ హరణానికి పాల్పడుతున్నారు, అభిమానులు కానీ ప్రజల నుంచి నన్ను దూరం చేయాలనుకుంటున్నారు, అది జరగని పని అని చెప్పారు. అప్పుడు టీఎంకే కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, విజయ్కి సపోర్ట్గా నిలిచినటువంటి సిచ్యువేషన్స్ కూడా మనం చూసాం. అక్కడికి సర్దుమణిగింది అనుకున్నాం. కానీ ఇప్పుడు సంగీత విడాకులకి అప్లై చేయడము, ఏదైతే చెంగల్పట్టు కోర్టులో పిటిషన్ వేయడము, దాంట్లో రాసినటువంటి కామెంట్స్ ఏదైతే ఉన్నాయో దానికి సంబంధించి ఇప్పుడు మళ్ళీ రాజకీయంగా కామెంట్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. నేను మళ్ళీ చెప్తున్నా, అది వాళ్ళ వ్యక్తిగతము,
వాళ్ళ వ్యక్తిగత విషయాలను ఎందుకు ఈ విధంగా మాట్లాడుతున్నారంటే కేవలం రాజకీయ నాయకులు ఆల్రెడీ దీనికి సంబంధించి రాజకీయ నాయకుల ప్రస్తావన కూడా వచ్చింది కాబట్టి మాట్లాడడానికి ఆవశ్యకత ఏర్పడింది, అవసరం కూడా ఏర్పడింది. రైట్, మనతో మాట్లాడడానికి నర్రా విజయ్ గారు ఉన్నారు, సీనియర్ జర్నలిస్ట్. బండారు రామ్మోహన్ రావు గారు ఉన్నారు, పొలిటికల్ అనలిస్ట్. నమస్తే అండి, వెల్కమ్ టు ద షో. ఫస్ట్ గా రామ్మోహన్ రావు గారు నమస్తే అండి. నమస్తే, చెప్పండి. రామ్మోహన్ రావు గారు, నేను ముందు చెప్పిన విధంగా ఎవరి వ్యక్తిత్వం అంటే ఎవరి పర్సనల్స్ వాళ్ళవి, అందరి గురించి మాట్లాడతామంటే కాదు. పొలిటికల్ గా ఉన్నారు కాబట్టి, రాజకీయాల్లో ముందుకెళ్లాలనుకుంటున్నారు కాబట్టి, రాజకీయాల్లో ఎవరైనా సరే చిన్న నెగిటివ్ కనిపించినా మచ్చనే ప్రజల్లో ముందుకెట్టే ప్రయత్నం చేస్తుంటారు కాబట్టి, ఆడే ఇష్యూ లాస్ట్ లో నారాయణ కామెంట్స్ చేసినప్పుడు పొలిటికల్ గా ఒక టర్న్ తీసుకుంది కాబట్టి, ఇప్పుడు మళ్ళీ అదే కామెంట్స్ ని భార్య సంగీత చెప్పడము, ఇదేమన్నా రాబోయే ఎలక్షన్స్ లో ప్రభావం చూపే అవకాశం ఉందా అని దాని గురించి మాట్లాడుతున్నాం. ఎట్లాంటి ప్రభావం ఉండే అవకాశం ఉందనుకోవచ్చు రామ్మోహన్ రావు గారు ప్రెసెంట్ సిచ్యువేషన్స్ లో? రైట్, ఆశ గారు, మీకు అట్లాగే మిత్రులు విజయ్ గారికి, మనకు ఐనిస్ ప్రేక్షకులు నమస్కారం. ఎవరెవరి ప్రైవేటు బతుకు వారి వారి సొంతం, పబ్లిక్ లో నిలబడితే ఏమైనా టామ్ 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 అంటారు శ్రీశ్రీ గారు, ఆకలి శ్రీశ్రీ. ఏమంటే ఇప్పుడు మీరు చెప్పే వివరం చాలా బాగుంది, ఎందుకంటే పర్సనల్ విషయాలు ఎందుకు మాట్లాడుకుంటే ఇది మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు ఆయన భార్య సంగీత విడాకుల కోసం కోర్టుకి ఎక్కకపోతే మనకు సంబంధం లేదు కదా, మనం ఎందుకు మాట్లాడుకునేవాళ్ళం కదా. కోర్టుకి ఎక్కింది అంటే పబ్లిక్ లైఫ్ లో వచ్చింది. కోర్టు పబ్లిక్ డాక్యుమెంట్, కోర్టులో జరిగే ప్రతిదీ కూడా పబ్లిక్ డాక్యుమెంట్ అంటారా. ఇన్ కెమెరా ప్రొసీడింగ్స్ తప్ప, ఇన్ కెమెరా ప్రొసీడింగ్స్ అంటే అడగరాని ప్రశ్నలు అలాంటి అడ్వకేట్లు అడిగిన అడగాల్సి వస్తే ఆడవాళ్లకు అప్పుడు ఓన్లీ కౌన్సిల్ అడ్వకేట్స్ ఉంటారు, మిగతా అందరూ బయటకు అది ఇన్ కెమెరా ప్రొసీడింగ్స్ అంటాం. అది తప్ప మిగతా పబ్లిక్ డాక్యుమెంట్. కోర్టు నుంచి ఏదైనా తీసుకోవచ్చు, ₹1 కాపీ అప్లికేషన్ వేసి మీ కేసు నా కేసు ఎవరిదైనా తీసుకోవచ్చు అందులో నుంచి, సమస్య లేదు. కనుక పబ్లిక్ లో పడితే ఏమైనా అంటామంటున్నాం. ఏమైనా అంటామంటే వాళ్ళు ఏం చెప్పకపోతే ఏదైనా అంటాం కదా, మనం ఏదైనా చెప్పాలి. విడాకులకు కారణం ఏం చెప్పింది ఆమె, అయ్యా నాకు 2021 నుంచి పూర్తిగా నాకు మనకు ఆయన దూరంగా ఉంటున్నాడు, ఆయన పిల్లలు నెగ్లెక్ట్ చేస్తున్నారు అంటే ఆల్మోస్ట్ 20 ఏళ్ళు పెళ్ళయి అప్పటికి, అంటే 99లో పెళ్ళైంది, 21 సంవత్సరాల తర్వాత కొంచెం నెగ్లెక్ట్ చేస్తున్నారు. ఓ సామెత ఏంటంటే, నేను మానసిక శాస్త్రవేత్తగా 2 మాసాలు చెప్తాను, 40 ఏళ్ల తర్వాత తేనెటీగ పుడతాడు మగవాళ్ళకి కూడా. అట్లాంటిది ఈ ప్రేమ తేనెటీగలు పుడుతుంటాయి ఇటువంటి వాళ్ళకి. ముఖ్యంగా సినిమా రంగంలో ఉన్న వాళ్ళకు రకరకాలుగా పరిచయాలు ఉంటాయి, రకరకాలుగా ఉంటాయి కనుక. ఇక ఆ కేసు గురించి మాట్లాడే ముందు, ఇంతకుముందు మీరు చెప్పారు కదా బీజేపీ చీఫ్ మనం ఒక మాట మాట్లాడడం, వివాదం రావడం అంటే, రాజకీయ నాయకులు మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడితే ఏముండదు, మాట్లాడినాక ఆలోచిస్తే ఇట్లాంటి వస్తాయి. త్రిష గురించి కానీ ఇతరత్ర కూడా చూసినాం కదా మనం. గతంలో మనకు మంచి ఆర్టిస్ట్ హుస్సేన్ కూడా గతంలో మనకు ఏదో మన హేమమాలిని గురించి మాట్లాడిన మాటలు కూడా ఉన్నాయి, చూస్తున్నాం. అంటే కళాకారులకు కూడా అప్పుడప్పుడు కొంచెం ఏదో అవుతుంది. కనుక ఇక్కడ కూడా ఏమంటున్నానంటే, రాజకీయాలు ప్రభావితం చేస్తాయంటే ఖచ్చితంగా చేస్తాయి. ఇప్పుడు ఆయన రాజకీయ నాయకుడు, సినిమా యాక్టర్ కూడా. సినిమాల గ్యాసిప్స్ గురించి మనం చూసేవాళ్ళం, గ్యాసిప్స్ వస్తుంటాయి పోతుంటాయి, పట్టించుకునేవాళ్ళు లేకపోతే లేదు. ఇప్పుడు కొంచెం గ్యాసిప్స్ కూడా ఎక్కువ పట్టించుకుని ఖండనిస్తున్నారు సినిమా యాక్టర్లు కూడా, యాక్టర్స్ కూడా. కనుక ఇప్పుడు వచ్చే కళ ఏంటంటే పెద్దగా ప్రభావం ఉండకపోవచ్చు అంటున్నారు. ఇప్పుడు మన దగ్గర పవన్ కళ్యాణ్ మీద ఎన్ని రకాలుగా మాట్లాడిన వాళ్ళు ఉన్నారు చూశారు కదా, దానికి రాజకీయానికి అడ్డం వచ్చిందా? రాలే కదా. నేను అది కూడా ఎందుకు చెప్తున్నానంటే, 3 పెళ్ళాలు అన్నారు, రకరకాలుగా మాట్లాడారు, విడాకులు అన్నారు, ఎన్ని విమర్శలు చేయాలో పవన్ కళ్యాణ్ మీద, వ్యక్తి మీద చాలా విమర్శలు. ఇప్పుడు అది కూడా వస్తుంది అంటే, ఏపీ పాలిటిక్స్ లో పవన్ కళ్యాణ్ ఏ విధంగా, తమిళనాడు పాలిటిక్స్ లో విజయ్ ఆ విధంగా 2 సెగ్మెంట్స్ లో పోటీ చేయడం కానీ, గొడవలు కానీ, ఇవన్నీ చూసిన సోషల్ మీడియాలో నడుస్తున్నటువంటి వ్యవహారం ఇదంతా పెద్ద ఎత్తున. అందుకనే సోషల్ మీడియా తర్వాత మనమే ఇప్పుడు మెయిన్ మీడియా మాట్లాడుతున్నాం కదా. మొదలు సోషల్ మీడియాలో మొదలవుతుంది. కుటుంబ వ్యవహారాలు కాకుండా నేను 2 రకాలు చూస్తున్నాను. ఒకటేమో ఆయన భార్య కేసు వేసింది, ఆయన తన పిల్లలతో సరిగ్గా ఉండడం లేదు అంటే కుటుంబ వ్యవహారం కావచ్చు. విడాకులు దాకపోయింది కనుక దానిలో సమాధానం చెప్పుకోవాలి. విడాకుల కేసులు నేను 10 ఏళ్ళు నడిపిస్తాను, ఒక్కోసారి సంవత్సరంలో చేయొచ్చు, ఇద్దరు కాన్సెంట్ ఉంటే సంవత్సరం లోపల అయిపోతుంది. కానీ ఇక్కడ ఏంటంటే విడాకులు అవుతుందాకా ఆ తర్వాత సంగతి. ఈ వివాదం తన రాజకీయంగా దెబ్బతలుగుతుంది అంటే ఖచ్చితంగా అవుతుంది. మహిళల పట్ల గౌరవం కానీ, మహిళల భార్యని సరిగ్గా చూసుకునేవాడు, సంసారాన్ని చూసుకునేవాడు, రాజకీయాలు ఏం చేస్తారు, మననే ఉద్ధరిస్తారు అనేవాడు ఉంటాడు కదా, మనలాంటి వాళ్ళు ఉంటాం కదా. కనుక అది ఒకటి రావచ్చు విమర్శ. రెండోది ఏంటంటే, ఇప్పుడు ఆయన ఒంటరి పోరు చేస్తున్నారు. ఇటు పక్కన 2 సుందరలాగా 2 పార్టీలు ఉన్నాయి, డిఎంకే అన్నాడీఎంకే. ప్రధాన ప్రతిపక్షంగా అన్నాడీఎంకే ఉంది, డిఎంకే ఉంది. అక్కడ రాజకీయాలు మారుతున్నాయి చూస్తున్నాం కదా మనం. యాక్చువల్గా 1960 తర్వాత రాజకీయాలలో కాంగ్రెస్ బీజేపీ అప్పుడు లేదనుకోండి, కాంగ్రెస్ పార్టీ ఊసుకు లేకుండా పోయింది ఆఫ్టర్ 67 తర్వాత. అయితే అంతకుముందు కాంగ్రెస్ వర్సెస్ ప్రైవేట్ పార్టీలు కొంచెం ఉన్నా కూడా, కాంగ్రెస్ 70s దాకా కాంగ్రెస్ వచ్చింది. ఇందిరాగాంధీ, కమలాథ్ నాడారు, అంతకుముందు రాజగోపాలాచారి గారిని చూసుకుంటే ఉన్నది. ఆ 70 తర్వాత ద్రవిడ పార్టీలు పెరిగిన తర్వాత పెద్ద పెద్ద సినిమా యాక్టర్లు కూడా ఫెయిల్ అయ్యింది చూసాం. కమల్ హాసన్ మొన్న అసలు సినిమా రంగం ప్రభావం కూడా రాజకీయాల మీద మొదటి నుంచి ఉన్నది అక్కడ.
ఇవాళ కొత్తది కూడా కాదంటున్నాను. ఇప్పుడు ఎంజి రామచంద్రన్ జయలలిత సంబంధం గురించి ఎన్నోసార్లు మాట్లాడుకున్న సందర్భాలు ఉన్నాయి కదా, ప్రజలు మాట్లాడారు, మనం మాట్లాడాం. అంతకు ముందు కూడా కరుణానిధి సినిమా ఫీల్డ్ లో ఉన్నప్పుడు కరుణానిధికి ఉన్న సంబంధాల గురించి కానీ, సినిమా రంగం నుంచి ఆ ముగ్గురు వెలుగొందారు, ముగ్గురు ముఖ్యమంత్రులు అయ్యారు. కరుణానిధి అసలు రైటరు, డైరెక్టరు, యాక్టర్ కాదు కానీ ఆ సినిమా రంగంలో ఉన్నాడు. ఎంజి రామచంద్రన్ పెద్ద ప్రముఖ హీరో. ఆ తర్వాత జయలలిత, జానకి రామచంద్రన్ పక్కన పెట్టి కూడా జయలలిత వచ్చింది. అంటే ఈ లెవెల్ మొత్తం చూస్తే సినిమా రంగం ఆ రాజకీయాలను ప్రభావితం చేసింది. ఇప్పుడు చేసే పరిస్థితి లేదంటున్నాను. ఎందుకంటే ద్రవిడ సిద్ధాంత రాజకీయాలలో కమల్ హాసన్ పార్టీ పెట్టి పోయి రజనీకాంత్ పెడతా అనుకొని వెనుకగా అయ్యిండు. ఇప్పుడు విజయ్ ముందుకు వచ్చాడు. విజయ్ కన్నా ముందు కూడా ఇద్దరు మూడు సినిమా ప్రయత్నం చేశారు, పార్టీలు పెట్టారు. గమ్మత్ ఏంటంటే ఒకసారి తమిళనాడు 132 పార్టీలు ఉన్నాయి. అది ఓ లెక్క కలుస్తుంది. 132 పార్టీలు రిజిస్టర్డ్ అయినాయి ఉన్నాయి అక్కడ. 132లో మీది 2-3 పార్టీలే కదా ఇవాళ మన బయట కనపడింది. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, కాంగ్రెస్, బీజేపీ, అవి ఈ 2 పార్టీలు, 2 పార్టీలు, 2 చిన్న పార్టీలు, చిన్న పార్టీలు కొన్ని ఉంటాయి. ఇప్పుడు విజయ్ ఒంటరి పోరు చేసే క్రమంలో ఈ దిగ్గజాల మధ్యన తాను ఏమవుతారు మూడో పార్టీగా అంటే సరిగ్గా పవన్ కళ్యాణ్ ఉదాహరణ తీసుకురావాల్సి వస్తుంది. అంటే ఇదేదో పార్టీతో విజయ్ కలవకపోతే అధికారంలోకి రాడు, సొంతంగా రాడు అంటున్నాడు. మన దగ్గర చిరంజీవి గారిని చూసినాం, పవన్ కళ్యాణ్ పరిస్థితి లేదు, సింగిల్ గానే వస్తారంటున్నారు ఎట్టి పరిస్థితుల్లోనూ. అప్పుడు కూడా మనం చూసాం బీజేపీ ప్రయత్నాలు చేసింది, వెళ్ళబోతున్నారు అంటే లేదు నేను సింగిల్ గా వెళ్తున్నాను అంటున్నాడు కదా. ఏమైతుంది, పవన్ కళ్యాణ్ 2 చోట్ల ఓడిపోయింది కదా, అదే ఇది అంటున్నాను నేను. కాబట్టి గెలుస్తున్నట్టు అంతే తేడా. ఏమంటే పవన్ కళ్యాణ్ మంచి ఉదాహరణ. విజయ్కి పోలిక ఏంటంటే మొదటిసారి రాజకీయాల్లో ఆయన పోటీ చేయలే. 2014లో మోడీ చంద్రబాబు నాయుడు మధ్య నిలబడి ఒక రకంగా చెప్పిన ఆట ఆడిండు, కానీ రాజకీయాల్లో డైరెక్ట్ పోటీ చేయలేదు. 2018-19కి వచ్చేకల్లా ఆయన పోటీ చేసిండు, 2 చోట్ల ఓడిపోయిండు కదా. అంటే మనం చూసుకుంటే మూడోసారికి వచ్చేవరకల్లా బీజేపీ మన టీడీపీ కూటమిలో కలిసే దిక్కుడు కలిసిండు కదా. టీడీపీ, బీజేపీ కలిసింది. ఈ 3 సార్లు సక్సెస్. మరి కోరుకొని కూడా నేను బదనాం అవుతున్నా, తిడుతున్నారు అధిష్టాన వర్గం అయినా సరే, బీజేపీతో బదనాం అయినా సరే ఈ 3 పార్టీలు కలిసి ఎదుటివాడిని ఓడించాలి. ఇప్పుడు సరిగ్గా వైసీపీ ఆనాడు వైసీపీ ఏ స్థానంలో ఉందో ఇవాళ డిఎంకే అక్కడ ఆ స్థానంలో ఉండదు. ఒక రకంగా చెప్పాడు అధికారంలో ఉన్నది, అది మనకు గట్టిగా మన పోటీ పడుతుంది. అట్లాగే మనకు ఎవరైతే పన్నీర్ సెల్వం అన్నా డిఎంకే నుంచి 2 ఏళ్ల కింద సస్పెండ్ అయ్యిండు, ఇప్పుడు ఇందులోకి వచ్చిండు. పన్నీర్ సెల్వం ఎందుకంటున్నా అంటే 3 సార్లు జయలలిత ముఖ్యమంత్రికి పోగానే జైలుకి పోగానే ముఖ్యమంత్రి అవుతాడు. మనకు ఏమంటారు, రాముడి కదా భరతుడు పట్టాభిషేకం అప్పచెప్తే ఎట్లా చేసిండో పాదుకా పట్టాభిషేకం చేసుకొని ఆయన ఫోటో పెట్టుకొని కుర్చీలో కూర్చోకుండా పక్క కుర్చీలో కూర్చొని ఆయన రాజ్యం వినేయండు. అట్లా 3 సార్లు కూడా ముఖ్యమంత్రిగా మళ్ళీ జయలలిత రాగానే అప్పచెప్పిండు కనుక ఆయన కన్నీరు సెల్వం. అంటే పోయేటప్పుడు ఏడ్చిండు, వచ్చినప్పుడు ఏడ్చిండు. ఎందుకంటే జరుగుతున్నాయి. రామారావు గారు అటుపక్కేమో శశికళ పార్టీ పెడతానంటున్నారు, నేను ఇది అంటున్నారు, ప్రజలు నా వైపు ఉంటా అంటున్నారు. తమిళ రాజకీయాల్లో మొత్తం ఏం జరగబోతుంది ఎలక్షన్స్ నాటికి, ఎవరెవరు పొత్తులు, ఎవరెవరు ఎత్తులు, ఎవరెవరితో పాటు ఉంటారు. ఏం కాదు, మళ్ళీ 2 కూటమిలో పోటీ ఉంటుంది. ఒక మాట చెప్పి ముగిస్తాను. ఎందుకంటే శశికళ పార్టీ కూడా చెప్పారు. శశికళ కూడా ఇప్పుడు చిన్నమ్మగా శశికళ పెద్దమ్మగా ఉన్నప్పుడు చిన్నమ్మ రాజ్యం వెళ్ళింది, కానీ ఆ తర్వాత ప్రభావం పోయింది. ఇప్పుడు ఇంకోటి ఆమె ఏజ్ కూడా 75-76 వచ్చేసింది. ఎన్నికల ప్రచారానికి కానీ దూకుడుగా పోయే అవకాశం లేదు. కనుక ఆమె పార్టీ ఎవరికి లాభం చేస్తుంది అంటే, ఆమె పార్టీ అయినా విజయ్ పార్టీ అయినా ప్రతిపక్షాలు ఓటు చెల్లిపోతాయి. విజయ్ కూడా డిఎంకే తిడుతున్నాడు కదా, డిఎంకే ఎక్కువ పెడుతున్నాడు కదా, ఇటు బీజేపీని కూడా తిడుతున్నాడు. కనుక బీజేపీ అన్నా డిఎంకే పొత్తును వ్యతిరేకిస్తున్నట్టు లెక్క, కానీ డిఎంకే తిడుతున్నట్టు లెక్క. మరి చిన్న చిత్క పార్టీలు కలిస్తే ఇప్పుడు విజయ్ కూడా అవకాశం లేదు కదా. అవుతే ఏ డిఎంకేకి రావాలి, లేకపోతే ఊరుకోవాలి. లేకపోతే మన పవన్ కళ్యాణ్ గారికి 2019లో ఏ పరాభవం అదే పరాభవం జరుగుద్ది అనుకుంటున్నాను నేను. లేదు గట్టిగా కావడానికి వీలుంటే మాత్రం అవుతుంది. డిఎంకే కూడా మంచి అడుగులు వేస్తుంది. మన పన్నీర్ సెల్వం తీసుకోవడం వల్ల, పన్నీర్ సెల్వం తీసుకుంది కదా డిఎంకే, తీసుకోవడం వల్ల రేపు పొద్దున వాడు కొన్ని ఓట్లన్నా బలితే కదా. కుల రాజకీయాలు కూడా ఎక్కువ, ద్రవిడ రాజకీయాలు, కుల రాజకీయాలు ఎక్కువ, కమ్యూనిస్ట్ ప్రభావం కూడా ఎక్కువనే. సోషలిస్ట్ ఆలోచన ధోరణితో అన్ని పార్టీలు ఉంటాయి. ద్రవిడ పార్టీలని సోషలిస్ట్ ఆలోచన ధోరణి, భేదవాదులు పొందుతున్న పోతే పార్టీలు కనుక చూద్దాం ఏం జరుగుతుందో. మొత్తం మీద విజయ్ ఆటలో అరటి పండుగ మిగిలిపోతాడా, లేకపోతే రేపు పొద్దున గెలిచి నిలుస్తాడా చూద్దాం. విజయ్ గారు నమస్తే అండి. నర్రా విజయ్ గారు అందుకే మళ్ళీ క్లారిటీగా చెప్తున్నారు, నర్రా విజయ్ గారు. నర్రా విజయ్ గారు మీరేమంటారు అంటే, సాధారణంగా రాజకీయాల్లో రాజకీయ నాయకుల మీద, రాజకీయ నేతల మీద ఏ చిన్నది వచ్చినా సరే అది ప్రజల్లోకి చాలా స్పీడ్ గా వెళ్తుంది. ఏం జరుగుతుంది ఏంటి, ఆ ఫ్యామిలీస్ గురించి తెలుసుకోవడానికి కానీ, ఫ్యామిలీ హిస్టరీస్ గురించి తెలుసుకోవడం కానీ, ఇట్లాంటి చిన్న చిన్న గ్యాప్స్ వచ్చినా, విభేదాలు వచ్చినా అది ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి అపోజిషన్ పార్టీస్ ఏదైతే ఉన్నాయో గెలవకూడదని అవి ప్రయత్నిస్తుంటే ప్రజలకు కూడా చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇది ఎక్కువగా ప్రజలకు వెళ్తూ ఉంటుంది. ఇది సాధారణ ప్రజల్లో కూడా జరిగేదైనా
ప్రముఖుల విషయానికి వచ్చినప్పుడు అది ఇంకాస్త ఆసక్తిగా ఇంట్రెస్టింగ్ టాపిక్ అయిపోతుంది. అది ఎంతవరకు ఎఫెక్ట్ ఉంటుంది అనుకోవచ్చు. ఇప్పటి వరకు రాజకీయాల్లో, రాజకీయ నాయకుల్లో, వ్యవహారాల్లో వ్యక్తిగతంగా ఈ విధమైన వ్యవహారాలు చాలానే చూసాం. రాజకీయాల్లో రాణించడం చూసాము, అధికారాన్ని చేజిక్కించుకోవడం చూసాం. ఇప్పుడు తమిళనాడు రాజకీయాలు ఎట్లా ఉంటాయి అనుకోవచ్చు, ఎంతవరకు ఎఫెక్ట్ ఉంటుంది అనుకోవచ్చు. మరోపక్క డిఎంకే పార్టీ స్ట్రాంగ్ అవుతోంది, కుదిరినంతని కూడా కలుపుకొని ముందుకు వెళ్తోంది. ఎలక్షన్స్ లో మరి నేనే గెలుస్తానంటున్నారు. ఇటువంటి సిచ్యువేషన్ లో ఏ విధంగా ఉండబోతుంది అనుకోవచ్చు? జనరల్ ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో విజయ్కి 11% అట్లా ఉందనేది చెప్తున్నటువంటి సర్వేలు కానీ చేస్తున్నటువంటి 11%తో స్టార్ట్ అవుతున్నటువంటి అంశం. అంటే తమిళనాడు కూడా ఇప్పుడు టాక్ ఉంది విజయ్కి సంబంధించి కూడా, ఈసారి సీఎం కాదు నెక్స్ట్ టైం సీఎం అనేది కూడా ఒక టాక్ నడుస్తున్నటువంటి పబ్లిక్ లో. ఓకే, రాజకీయాల్లో నిలబడతాడు, నెక్స్ట్ టైం ఈసారి కాదు, ఈసారి ఏదో ఒక ఆయనకు కొన్ని సీట్లు వస్తాయి, ఒక ఎటో అటు సపోర్ట్ చేస్తాడు ఉంటుంది అనేది. ఈ టైం ఇట్లాంటి పరిస్థితి నేపథ్యంలోనే ఉన్న వ్యక్తి అదే, ఒకటి సినిమా యాక్టర్, ఇంకోటి కొత్తగా రాజకీయ పార్టీ వెళ్ళింది ఉన్నప్పుడు ఆల్రెడీ ఫీల్డ్ మీద ఉన్నటువంటి రాజకీయ పార్టీలు కావచ్చు, నాయకులు కావచ్చు, ఈయన వీక్నెసెస్ ఏంది, ఈయనకున్న నెగిటివ్స్ ఏంది అనేది ప్రధానంగా చూసుకుంటారు. ఆ నెగిటివ్స్ ని ఫోకస్ చేసేటువంటి అంశం ఇది నడుస్తున్నప్పటికీ ఈ రోజు సడన్ గా విడాకులకు సంబంధించినటువంటి నాతో ఉండట్లేని భార్య అనేసరికి ఒక ఇంట్రెస్టింగ్ ఉంటుంది, ప్రజల్లో ఇంట్రెస్టింగ్ ఉంటుంది, సమాజంలో కూడా ఏంటి కుతూహలం ఎక్కువ ఉంటుంది, తెలుసుకోవాలి. అది కూడా ఏంటంటే ఒకవేళ భార్య విడాకులకు వేసినా ఇదంతా తెర మీదకి రాకపోయేదేమో, ఇంత చర్చ ఉండేది కాదేమో. కానీ బీజేపీ చీఫ్ నారాయణ చేసినటువంటి కామెంట్ తర్వాత ఇది ఇంకా ఇంట్రెస్టింగ్ అయిపోయింది. ఇంట్రెస్ట్ సినిమా యాక్టర్ కాబట్టి మామూలుగా కూడా సినిమా యాక్టర్ ఇట్లా ఉండుంటే చర్చ ఉండేది, ఇంట్రెస్టింగ్, ప్రజల్లో చూసుకోవడానికి, మీడియాలో, సోషల్ మీడియాలో ఇవన్నీ చర్చించుకోవడానికి. మన భారతీయ ప్రజలకి ఏంటంటే నిజంగా కూడా రాజకీయాలు, ఈ సినిమాలు ఓట్లు లేకపోయి ఉంటే ప్రజలు చాలా పిచ్చోళ్ళు అయ్యేటాడు. నిరంతరం ఏంటంటే ఒక ఫ్రస్ట్రేషన్ ఇట్లా సినిమాల మీద చర్చించుకోవడానికి, రాజకీయాల మీద చర్చించుకోవడానికి మనకున్న ఫ్రస్ట్రేషన్ అలా వెళ్ళిపోతుంది. లేకపోతే ఈ రెండు కనుక భారతదేశంలో లేకపోతే ప్రజలు రకరకాల సమస్యలతో బాధపడేవాళ్ళు. అందుకని పాలిటిక్స్ ప్రజలు ఇంట్రెస్టింగ్ చర్చ, కామెడీ అని కాదు, ప్రజలు చర్చించుకుంటారు కంపల్సరీ. ఇంకో అంశం లేదు, ఎందుకంటే ప్రజలకు 140 కోట్ల మందికి పూర్తి స్థాయిలో ఉపాధి కల్పించలేకపోతున్నారు, ప్రజలు చాలా మంది ఖాళీగా ఉంటున్నారు. అటువంటిప్పుడు ఇంకో అంశం ఏం చర్చ, ఏమైనా డేటా ఇస్తున్నారు, వీడియోలు చూపిస్తున్నారు, కథం ఇక దీని మీద చర్చ జరుగుతుంది. డేటా ఈ మధ్యకాలం కొంచెం చీప్ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరికి అది అందుబాటులో వచ్చింది, ఫోన్లలో చూస్తున్నారు. ఈ అంశాలు చర్చ ఉన్నది. అయితే ఇది నైతికతకు సంబంధించినటువంటి అంశం. రాజకీయాల్లోకి వచ్చేటప్పుడు ప్రజలకు ఒక రోల్ మోడల్ గా ఉండాలని గతంలో ఉంది. ప్లస్ మన భారత సమాజం మేజర్ గా హిందూ సంప్రదాయాల ప్రకారం దేవుళ్ళకి 2 భార్యలు ఉన్నారు, కొందరు ఉండొచ్చాము, కానీ ఆ తర్వాత నుంచి ఒక భార్యతోటే మన హిందూ సమాజం నిర్మితమయ్యి ఎక్కువ మెజారిటీగా అది ఫాలో అవుతున్నటువంటి విషయం. ఇట్లాంటి 2 ఇల్లీగల్ అఫైర్స్ గా అతని సంబంధాలు ఉండేసరికి అది ఒక నెగిటివ్ కూడా ప్రజల్లో పడుతుంది. అందుకే ఈ మధ్య కాలంలో ఇట్లా పవన్ కళ్యాణ్ విషయం కావచ్చు, ఇట్లాంటి విషయాలు కావచ్చు, ఇతర రాజకీయ నాయకుల విషయాలు కావచ్చు చూసి సమాజంలో కూడా అట్టనే అనుసరించబోతున్నారు. అందుకే ఈ భార్యలు భర్తను చంపుతున్నారు, భర్తలు భార్యను చంపేటువంటి సిచ్యువేషన్ కూడా. అందుకే వాళ్ళు హీరోలు, డబ్బు ఉంది కాబట్టి వాళ్ళకి చెల్లుబాటు అవుతుంది, నష్టపరిహారం ఇచ్చో ఇంకో రకంగానో అవతల వాళ్ళు అడ్జస్ట్ అవుతున్నారు. కింది స్థాయిలో సమాజంలో అట్లా చేయలేక అది ఉన్నటువంటి ఇతర సంబంధాలు అక్కడి నుంచి వచ్చింది. ఇవన్నీ ఏంటంటే సమాజంలో మార్పుకు ఇవన్నీ మనం అబ్జర్వ్ చేస్తే ఇవన్నీ కారణాలు అవుతాయి. ఇప్పుడు చంపుకోవడానికి పోతుంది, భార్యలు చంపేస్తున్నారు భర్తల్ని, భర్తలు భార్యలు చంపేసి ఇంకో పెరిగినందుకు ఇదే రీజన్. అంతర్జాతీయంగా దీన్ని మనం దానికి ఎట్లాగా యాప్ చేయొచ్చు అంటే, కన్న తల్లిని తన కొడుకు చంపేస్తున్నాడు తాగొచ్చి, లేదంటే చంపేస్తున్నారు, కేవలం భార్య భర్తలను ఈ విధంగా తీసుకుని మనం ఈ విషయం వల్ల చనిపోతున్నారని చెప్పి చంపేస్తున్నారని చెప్పి ఏ విధంగా ఒక తాటికి కట్టేయగలమంటారు? ఇది చాలా తండ్రి పిల్లలు చంపడం అదో సామాజిక అంశం. ఇది కేవలం భార్యాభర్తలకు సంబంధించినది, వివాహేతర సంబంధాలకు సంబంధించినటువంటి అంశాలే ఎక్కువగా, భార్యాభర్తల సంబంధాలు అవే ఎక్కువ జరుగుతున్నటువంటివి ఉన్నాయి కదా. ఇక మిగతా సామాజిక అంశాలు ఇవన్నీ వాళ్ళ నుంచి ఇన్స్పైరింగ్ గా తీసుకు, పవన్ కళ్యాణ్ ని కావచ్చు, విజయ్ ని కావచ్చు, హీరోలను ఇన్స్పైర్ గా తీసుకొని వాళ్ళే చేశారు మేం చేయకూడదా అనేవి కూడా ఇవన్నీ ఎఫెక్ట్ ఇస్తున్నాయి ఆ సమాజం మీద. ఇవన్నీ ఎఫెక్ట్ ఇస్తున్నాయి. 3 భార్యలు తప్పేం లేదని అంగీకరించారు, ప్రజలు ఓట్లు వేసిర్రు, గెలిపించారు. ఆయన ఒకసారి ఓడిపోయిండు, ఒకసారి గెలిచిండు, కానీ అదైతే అట్లే ఉంటుంది కదా, అది కంటిన్యూయేషన్ అవుతూనే ఉన్నది కదా. ఇది అంత ఎఫెక్ట్ రాజకీయాల ప్రభావం చూపిస్తుందంటారా? చూపిస్తుంది, కంపల్సరీ కొంత చూపిస్తుంది. ఎందుకంటే మొత్తం అందరు సమర్థించారు. ఎందుకంటే అడ్వాన్స్డ్ అయినటువంటి అమెరికానే
బిల్ క్లింటన్ లివనిస్కీ తోటి అవివాహేతర సంబంధాలు ఉన్నాయని చెప్తే నెక్స్ట్ టైం ఎలక్షన్ లో బిల్ క్లింటన్ ఓడించిర్రు, ఆ పార్టీని ఓడించిర్రు బిల్ క్లింటన్. అట్లాంటి అడ్వాన్స్డ్ కల్చర్ ఉన్నటువంటి అమెరికాలనే నా దేశ అధ్యక్షుడు నిజాయితీగా ఉండాలి, నీతిగా ఉండాలి అని వాళ్ళు కోరుకుంటారు. మన దగ్గర కూడా అంతే కోరుకునే వాళ్ళు. ఒక కమిట్మెంట్ గా ఉండాలి, నిజాయితీగా ఉండాలి అనేది కోరుకుంటారు, సమాజంలో కోరుకుంటారు. అందుకని అట్లాంటి ఏమాత్రం 1% 2% ఉన్నా రిజల్ట్స్ తేడా అవుతున్నటువంటి అంశం కనిపిస్తుంది. అందుకే ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్కి అది ఎఫెక్ట్ ఇచ్చింది. నీకు ఒంటరిగా పోటీ చేసినప్పుడు దానికి సంబంధించినటువంటి ఎఫెక్ట్ ఇవ్వడం బట్టే పవన్ కళ్యాణ్ ని ప్రజలు ఓటు ఐశ్వర్యం గెలిపించలేకపోయారు. ఇట్లాంటిది మనకొద్దు, ఈ కల్చర్తో ఉన్నటువంటిది. కానీ నిరంతరం అట్టే కంటిన్యూ అయ్యేసరికి యాక్సెప్షన్. తర్వాత ఎన్టీ రామారావు కూడా అంటే భార్య చనిపోయిన తర్వాత చేసుకున్నటువంటి అంశము అది, కాకపోతే ప్రజలు యాక్సెప్ట్ చేసారు అప్పుడు పూర్తి స్థాయిలో. అంటే ఎఫెక్ట్ ఎమ్మటే ఉండదు, కొన్ని సందర్భాల్లో ఇమ్మీడియట్ ఎఫెక్ట్ ఉంటుంది, కొన్ని సందర్భాల్లో డిలే ఎఫెక్ట్ ఉంటుంది. ఇవన్నీ నైతికతకు సంబంధించినటువంటి అంశాలు. మేజర్ అయితే ప్రజలకు ఏం చేస్తా పోయింది అనేది ఎక్కువగా చూస్తారు, వాళ్ళకున్న ఎజెండానే చూస్తారు. ఇప్పుడు విజయ్కి సంబంధించి కూడా ప్రస్తుతం ఆయన ఒకవేళ హై లెవెల్లో పోతుండనే అటువంటి సందర్భంలో కేసులు పెట్టారు, ఢిల్లీకి పిలిపించారు, రాజీ పడతాడా అని చూసుకున్నారు. పొత్తుకు ఏదైనా సిద్ధం అవుతుందా బీజేపీ నుంచి కావచ్చు, వేరే పార్టీతో నువ్వు పొత్తుకు వెళ్ళాలి అని వాళ్ళు బీజేపీ వాళ్ళు ప్రెజర్ పెట్టినా ఆయన లొంగనట్టు కనిపిస్తున్నటువంటిది. నెక్స్ట్ ఇది ఈ కేసు ఉన్నప్పటికీ ఇమీడియట్ గా దీని వెనక కూడా ఉంటుంది, ఇమీడియట్ గా నోటీస్ ఇప్పించేటువంటి వెనక రాజకీయం కూడా ఉంటుంది. భార్య చేత ఇప్పించడం, త్రిషని ముందుకు తీసుకురావడం, ఇవన్నీ రాజకీయాల్లో జరుగుతుంటాయి. రాజకీయాల్లోకి వచ్చినాక ఈ కుట్రలు, కుతంత్రాలు ఇవన్నీ ఏంటిని ఫేస్ చేయాల్సిందే. దాన్ని నిజాయితీగా ఫేస్ చేయాలి, ఫేస్ చేసి ఎదుర్కోవాలి. నెగిటివ్ ఫలితాలు వస్తే కూడా అనుభవించాలి, పాజిటివ్ వచ్చినా రిసీవ్ చేసుకొని ముందుకు వెళ్ళాల్సినటువంటి పరిస్థితి, అన్నిటికీ తెగించి రావాల్సినటువంటి అవసరమే ఉంటుంది రాజకీయాలు. లేకపోతే వెనక్కి వెళ్ళిపోతే దాని నాకు చిరంజీవి వెళ్ళిపోయిండు, ఒక ఓటమికి వెళ్ళిపోయినటువంటి కొందరు ఉన్నారు. చిరంజీవి చాలా మంది వెళ్ళిపోయినటువంటి ఉంటాయి. వెళ్ళిపోతారా నిలబడతారా అనేది టైం డిసైడ్ చేస్తారు. అందుకే ఇవి మాత్రం ఎఫెక్ట్ ఎంతో కొంత పర్సెంటేజ్ ఇట్లాంటి నైతికత అంశాలు ప్రజల్లో ప్రభావం చూపిస్తాయి. ఒకసారో 2 సార్లు చూపిస్తాయి. కంటిన్యూషన్ గా ప్రజా సమస్యల మీద కొట్లాడుతూ ప్రజలకు సంబంధించిన ప్రజల ముందు పరిష్కరించే విధంగా ఉంటే యాక్సెప్టెన్సీ వచ్చేస్తుంది. అందుకే ఈ రకమైనటువంటి పరిణామం వాస్తవానికి రాజకీయాల్లో నిజాయితీ అయితే చూపించుకోవాలి, నైతికత కాపాడుకోవాలి. రామ్మోహన్ రావు గారు ఇక్కడ చాలా పాయింట్స్ అయితే తీసుకొచ్చారు విజయ్ గారు. ఇవన్నీ కూడా అంటే చూసి నేర్చుకుంటారు. సాధారణంగా ఏంటంటే ఇప్పుడు ఈ జనరేషన్ మరీ విపరీతంగా ఉన్నారు. ఆ హెయిర్ స్టైల్ ఎట్లా ఉంటుంది ఏంటి, మంచిని ఎక్కువ నేర్చుకునే కన్నా చెడుకి ఎక్కువ ఎడిక్ట్ అవుతూ ఉంటారు. దాన్ని ఎక్కువ వాళ్ళు కూడా చేయాలని చెప్పి చూస్తూ ఉంటారు. కానీ అన్ని విషయాలని విధంగా తీసుకోవచ్చా అనేది, వాళ్ళ పర్సంటేజ్ ఎంతవరకు ఉంటుంది, ఎలక్షన్స్ లో ఎంతవరకు ఎఫెక్ట్ చూపిస్తుంది అంటే వాళ్ళ ఓట్ పర్సంటేజ్ భిన్నంగా ఉంటుంది. నాలెడ్జ్ ఉన్నవారు ఇది ఎంతవరకు మనకి పరిపాలన గురించి ఆలోచించే వారి ఓట్ బ్యాంక్ కూడా మనకి వేరుగా ఉంటుంది. ఈ పూర్తిగా ఈ వ్యవహారాలు ఇది జరిగింది కాబట్టి, డివోర్స్ కేసు ఉంది కాబట్టి, భారీ ఆరోపణలు చేస్తుంది కాబట్టి ఆ ఓట్ పర్సెంట్ తగ్గే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చా ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో? లేవంటున్నాను. ఎందుకంటే విజయ్ గారు అన్నట్టు మొత్తం ఆయనతో ఏకీవిస్తూనే మనకు విదేశాల్లో ఉన్నంత సెన్సిటివిటీ సెక్స్ స్కాండల్స్ మీద లేదు మన దగ్గర అంటున్నాడు. మన దగ్గర 2-3 భార్యలను యాక్సెప్ట్ చేసిన సందర్భంలో రకరకాలు ఉన్నాయి. కాకపోతే సెన్సిటివిటీ తక్కువ. సెక్స్ స్కాండల్స్ లో మీరు అభివృద్ధి చెందిన దేశాల్లో చాలా ఉంటాయి. చిన్న కుంభకోణాలు. ఇప్పుడు వాటర్గేట్ కుంభకోణం ఉంది, 75 కోట్లు అదంతా చేస్తే దాని మీద అధ్యక్షుడే పోయింది. అక్కడ వేరు ఇక్కడ వేరు అంటారు. నైతికత కంటే మన దగ్గర ప్రచారం చూస్తారు, టైం చూస్తారు. పవన్ కళ్యాణ్ గెలవడానికి మొదటిసారి ఓడిపోవడానికి ఆయన భార్యలు తప్పు కాదు, 3 భార్యలు ఉండడం లేకుండా చేయడం. రెండోసారి గెలవడానికి కూటమి గెలవడం వల్ల కోట్లు. అందుకని ఇప్పుడు ఓట్ బ్యాంక్ రాజకీయాలకు వస్తాను మన ఆశ కాదు. ఇక్కడ అంటే తమిళనాడులో 10% ఓట్లు అంటే పీనట్స్ తో సమానం. ఎందుకంటే 14% ఓట్లతో చెడగొట్టారు ఇవ్వండి అన్న, కానీ వాళ్ళు బాగుపడేది ఉండదు. ఎప్పుడు వస్తుంది అంటే ఎఫ్టీటీపీ ఫస్ట్ పాస్ ద పోస్ట్ అనే విధానంలో ఏమైందంటే 15% దాటితే కొంత వచ్చేట్టు 10% ఓట్లతో కూడా సీట్లు వస్తాయి. స్కాటిల్ గా కాకుండా ఒకే దగ్గర. ఉదాహరణకి ఎంఐఎం ఉందనుకోండి, మొత్తం మన హైదరాబాద్ లో ఎంఐఎం 7 సీట్లు ఎట్లా గెలుస్తున్నది? అది ఒక్క దగ్గర కన్సాలిడేట్ అయిన ఓట్లయితే గెలుస్తాయి. కానీ అదే కనుక కమ్యూనిస్ట్ పార్టీకి అంతకంటే ఎక్కువ వచ్చినాయి ఓట్లు మనకు మన ఎంఐఎం కన్నా, వాళ్ళు ఎందుకు గెలవలేదు? 1-2కి ఎందుకు పరిమితం అవుతున్నారు? కన్సల్టేట్ కావాలి. ఒక్క ఓటు కూడా ఒక్క సీటు కూడా గెలవడానికి కారణం కొత్తగూడెంలో ఆ కన్సాలిడేట్ అయిన ఓట్లు కమ్యూనిస్టులు, మళ్ళీ కాంగ్రెస్ పార్టీ మద్దతు వల్ల. ఇక్కడ కూడా ఏమంటున్నారంటే ఎఫ్పీటీపీ విధానంలో విజయ్ గారి ఓట్లు 15% దాటితేనే ప్రభావం చూపెడుతుంది, లేకపోతే లేవుండదు. అంటే ఆ థ్రెషోల్డ్ దాటుతుంది, అవతల బంతి అవతల పడదు, గోడ అవతల పడదు. కనుక ఏంటంటే ఒక్క ఓటు గెలిచే పరిస్థితి ఉన్నప్పుడు ఈ సిస్టమ్ రాంగ్ ఏంటంటే ఓట్లకు సీట్లకు సంబంధం ఉండదు.
15% ఓట్లు వచ్చి కూడా ఇద్దరు గెలవచ్చు, మొత్తం మిగతాన్ని ఓడిపోవచ్చు. కానీ దగ్గరగా డిఎంకే అన్నా డిఎంకే ఈ 2 కూటములు గ్యారంటీ ఉంటాయి కదా. ఏదైనా కూటమి ఓడించడానికి ఏదైనా గెలవడానికి మనకు గతంలో మన చిరంజీవి గారు తెలంగాణలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పోటీ చేసినప్పుడు జరిగింది అదే. రాజశేఖర రెడ్డి గారు గెలవడానికి ఇటు మన చిరంజీవి, లోక్ సత్తా 2 దెబ్బతీసినాయి అక్కడ. ఏది టీడీపీ ఓట్లను దెబ్బతీసినాయి. దానివల్ల అటు పక్కన కాంగ్రెస్ గెలిచింది అన్నట్టు 2004 సంగతి రాజశేఖర రెడ్డి వ్యతిరేక ఇక్కడ ఓటు కూడా చీలిపోతుంది కదా. ఎస్, అందుకని ఇక్కడ ఏంటంటే ఇప్పుడు డిఎంకేకి వ్యతిరేక ఓటు చీలిపోతే విజయ్ ఏం చేయగలుగుతాడు? వ్యతిరేక ఓటు చీల్చగలుగుతాడు. శశికళ కూడా 1% చాలు చీల్చడానికి. 1.8% తో 2004లో అధికారం మారింది. టీడీపీ నుంచి కాంగ్రెస్ కి వచ్చింది 1.8% మొత్తం రాష్ట్రంలో, 2% కూడా కాకుండా. ఇక్కడ కూడా విజయ్ తో సహా ప్రతిపక్షాలను ఒక దిక్కు వేరుగా అంటే చీలిపోయి పోటీ చేస్తే ఆటోమేటిక్ గా డిఎంకే ఒక మాట చెప్పి ముగిస్తాను. ఆంధ్రప్రదేశ్ కూడా అదే జరిగింది కదా మొన్న. అంతకుముందు 2019లో ఎందుకు కూటమి ఓడిపోయింది, కూటమి లేకుండా ఎందుకు ఓడిపోయింది? కలిసి ఉంటే కలదు సుఖం అని 2014 చూసారు. 2018లో కలిసి విడిపోతే చెడిపోతామనే సినిమాలు చూసారు. మళ్ళీ కలిసింది కనుక మళ్ళీ కలిసి ఉంటే కలిసి సుఖం సినిమా చూస్తారు. ఇప్పుడు ఒకవేళ ప్రతిపక్షాలు కలిసి చేస్తే డిఎంకే పోటీగా ఉంటుంది. ఒకవేళ విజయ్ కనుక ఏడీఎంకే కలిస్తే, ఎందుకంటే దీనికి సంబంధించి త్రిష రెస్పాండ్ అయిన తర్వాత విజయ్ కూడా రెస్పాండ్ అయ్యారు. సభలో భావోద్వేగం అయ్యారు, ఏం చేయలేరు అన్నారు. మరి నోటీసుల గురించి కూడా రెస్పాండ్ అవుతారా, ప్రజలకు ఎటువంటి వివరణ ఇస్తారు, ఏ విధంగా ముందుకెళ్తారు అనేది వెయిట్ చేసి చూద్దాం. రాబోయే రోజుల్లో క్లారిటీ వస్తుంది కాబట్టి ఆ రోజు మళ్ళీ మాట్లాడదాం. థ్యాంక్ యూ సో మచ్ డిబేట్ లో పార్టిసిపేట్ చేసిన ఇద్దరికి కూడా. ఇది వాటి క్వశ్చన్ అవర్. కీప్ వాచింగ్ ఐ న్యూస్. నమస్తే.